ప్రభుత్వ పాఠశాల కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు దాతల సహకారంతో కుర్చీలు బల్లాలు అందజేయడం జరిగిందని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు దాతలు సహకరిస్తే ఉన్నత చదువులు చదివి విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరే అవకాశం ఉంటుందని రీజనల్ కోఆర్డినేటర్ గంగారాం నాయక్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని ఎస్టీ రెసిడెన్షియల్ స్పోర్ట్స్ పాఠశాల కళాశాలకు 3,50,000 రూపాయల తన సొంత డబ్బులు వెచ్చించి విద్యార్థులు చదువుకునేందుకు అదేవిధంగా ఉపాధ్యాయులు కూర్చునేందుకు బల్లాలు కుర్చీలను నార్సింగి గ్రామానికి చెందిన డాక్టర్ టీవీపీ చారి తన కుమారుడు టీవీపీ హర్షవర్ధన్ చారిలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీజనల్ కోఆర్డినేటర్ గంగారాం నాయక్ హాజరయ్యారు. అనంతరం ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు బల్లలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రీజనల్ కోఆర్డినేటర్ గంగారాం నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల కోసం దాతలు సహకరిస్తే వారు మరింత బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు కూర్చునేందుకు బల్లాలు లేవని తెలుసుకున్న డాక్టర్ టీడీపీ చారి హర్షవర్ధన్ చారులు ఎంతగానో గొప్ప మనసున్నవారని అన్ని తరగతుల గదులకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అందరూ కూర్చునే విధంగా బల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు బెంచీలు కుర్చీలు కూడా అందజేయడం గొప్ప విషయమన్నారు. ఎంత డబ్బు ఉన్నా సేవ చేసే గుణం కొంతమందికే ఉంటుందని, మాట్లాడే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న కాబట్టి ఇలాంటి సేవ చేసే గుణం కొంతమందిలోనే ఉంటుందన్నారు. పాఠశాలకు అడగగానే ఫర్నిచర్ సమకూర్చిన డాక్టర్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు దాతలు టీవీపీ చారి హర్షవర్ధన్ చారిలను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, చేగుంట కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ చంద్రకళ, తహసీల్దార్ శ్రీకాంత్, ప్రముఖ సంఘ సేవకుడు, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా నాయకులు ఐతా పరంజ్యోతి, స్పోర్ట్స్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ సుమతి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా స్థాయిలో ఎంతవరకు అయితే అంతవరకు నా చిన్న కావాలని కోరుకుంటాను. ఖచ్చితంగా స్పందిస్తాను. కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నన్ను ఏ అవకాశం ఏ పని చేద్దామన్నా నెక్స్ట్ అథారిటీ ఆర్డర్స్ లేకుండా ఏ పని చేయలేను. సో నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నా లెవెల్ వరకు కంప్లీట్ చేసి పెడతాను. చిన్న టైంలో డేస్లో చేసి పెడతాను. కానీ ఒక అథారిటీ ఒక కాపీ ఫ్రమ్ కలెక్టర్ గారిని చూస్తే నాకు నా ముందు నా పనులు పోతాయి, నేను ముందుకెళ్ళొచ్చు. సో మీరు అప్రిషియేషన్ చేయండి. తయారైతుంది, అది లేకపోతే మనం నిలబడలేము. మన బొక్కలన్నీ మెత్తగా చూరు అవుతాయి. ఆయన మనకి ₹1 ఖర్చు లేకుండా మనకు ప్రదర్శిస్తున్నాడు. గాలి ఆహ్లాదంగా మన చెమట ఆరడానికి, మనకు ఆహ్లాదంగా ఉండడానికి గాలి ఎక్కడి ఇవన్నీ మనం భూమి మీద అనుభవిస్తున్నాం. ఇందులో ఎంతమందికి Incoming call from Shigunta Nizam with Venkatesam identified by Truecaller. ఒక ఇంట్లో అవునా అంటే ఏంటి? దానిని వచ్చినప్పటి నుంచి నేను మనసులో బాధపడుతున్నాను. ఇంటికి టైం కాలే కానీ కింద కూర్చొని ఉన్నారు. విపత్కర పరిస్థితుల్లో అంటే కంఫర్టబుల్ లేని దాంట్లో పులకరించి వర్షంతో మీకు సత్కారం చేస్తున్నారు సార్. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే నేను మీ పాఠశాల మరి కళాశాలను 2018 నుంచి గమనిస్తున్నాము. డే టు డే చాలా అభివృద్ధి చెందుతున్నారు. అక్కడ ఊడిపై ఉన్నప్పటి నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను. అట్లాగే అకాడమిక్స్ మీరు స్పోర్ట్స్తో కాకుండా అకాడమిక్స్లో కూడా చాలా బాగా రాణిస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం మీరందరూ మా సెంటర్లోనే ఎగ్జామ్ రాశారు. చాలా మంది పిల్లల యొక్క వారు ఎలా రాస్తున్నారో గమనించి అంటే మీలాంటి వాళ్ళు సొసైటీలో ముందుకు వస్తే ఖచ్చితంగా స్ట్రెంగ్తన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. సో మీలాంటి వాళ్ళు లేదా మీ దోస్తులు ఇంకెవరైనా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఇంకెవరైనా కూడా గవర్నమెంట్ ఇప్పుడు మన మోడల్ స్కూల్ కానీ గవర్నమెంట్ సార్ అన్నట్టుగా జూనియర్ కాలేజ్లో కూడా ఇంకొన్ని అవసరాలు ఉన్నాయి. సో అలాంటివి ఏమైనా పాసిబిలిటీ అయితే మీ హెల్ప్ మా వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తే వీ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హోప్ దట్ ద సేమ్ మీన్స్ దాని గురించి అంత అయిందని చెప్పడానికి లేదు, దాన్ని వర్ణించడానికి కూడా వశం కానటువంటి స్థాయిలో ఉండేటువంటి ముఖ్యంగా పత్రికా విలేకరులు మీరు తలుచుకుంటే ఒక్క ఇన్స్టిట్యూషన్ కాదు, చేగుంటలో పుణ్యం చేసుకున్నటువంటి ఈ నేల పులకరించే రోజు వస్తుంది. ఈ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ మేధస్సుకి ఒక ప్రశ్నలాగా వేసుకొని మీరు ఎంత రాయగలుగుతారో, ఎంత డీప్గా రాసి జనాన్ని ఆకర్షితులను చేస్తారో అది మీ పత్రికల్లో ప్రింట్ మీడియాలో వచ్చేటట్టు చేయాలని చెప్పేసి నేను మీకు వినతిని